నన్ను చూస్తాను అట్లా కాదే ముసల్లానా సంవత్సరం కింద ఏమన్నావే నువ్వు నేనేమన్నా అయ్యో నీ బాంచను రేపు మా పడిని చచ్చిపోయి తట్టుకున్నా పెళ్లి చేసుకోరాదు బిడ్డ నీ బాంచను ఎన్నడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు నీకు చూస్తావు నీ బాంచని కాలు మొక్కుతాను బాబమ్మ నువ్వు అట్లా అనకే నీకోసం నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానే నేను 2 ఏళ్ళ తర్వాత చేసుకుంటా అనుకుంటా కానీ నేను ఇప్పుడే చేసుకుంటానే నా పెళ్లి చూసినాకనే చచ్చిపోతాను సరేనా నువ్వేంటి మాకు తెల్లారి వరకు సత్తా అన్నావు నా పెళ్ళి 365 రోజులు తెల్లారినాయి అయినా కూడా ఇంకా సత్తలేవు అబ్బో ఇప్పుడే సత్తానా నా మనవరాలు రాదా ఇంకా 4-5 ఏళ్ళ దాకా బతుకుతా అబ్బా ఉండాలి మనవరాలు రావాలి అంతేందుకే మనవరాలు శారీ ఫంక్షన్ చేయి మనవరాలు పెళ్ళి చేయి ఆ మనవరాలు పిల్లలను కూడా కాలు వేసుకొని స్నానం పంపించి ఉయ్యాలు నువ్వు నవ్వకే ముసల్లానా నీ సావు నా సావుకి వచ్చింది ఏం చెప్పుకోవాలి నీకోసం పేపెక్కి తిని వేసుకున్నా కాదే ఏయ్ అంతానే ఎందుకు కొడతానవే నీ ముందే ఉన్నా నేను నన్ను రకాన్ని నువ్వు ఎందుకు కొడతాను నీ ఎవరిని నీ వేసుకున్న కాంచాలి నాకు ఒరుడు తప్ప ఏం మిగులుతలేదు ఏం కావాలి చెప్పు ఇలా పండగ కదా నాకు ఆవుపేడ కావాలి గొబ్బెమ్మలకు తీసుకురా పోయి ఆవుపేడనా ఇప్పుడు ఆవుపేడ దొరుకుతుంది ఏం దొరకది అయ్యో దొరుకుతుందా బర్రెపెండ అయినా ఏం కాదు తీసుకురాపో మీ అయ్య ఎత్తలేడా మా అయ్యనా మా అయ్య ఎందుకు ఏం లేదు ఊరే కదా రాంగా తెస్తాడు ఇట్లా అని నువ్వు ఏ రకంగా అంటానో నాకు బాగా అర్థమవుతాంది పండుగకు మా చెల్లెత్తాంది అన్ని పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో నేనేం పిచ్చి పిచ్చి కథలు పడతానే అయ్యా నాకోసమే వస్తుంది కాబట్టి ఆ మెలికలేంది ఆ సిగ్గుపడుడేంది ఏయ్ సంవత్సరంకోసారి మరదలు వస్తుందమ్మా మరదలు వచ్చినప్పుడల్లా పత్తదమ్మా సంవత్సరానికోసారి మరదలు వస్తుందమ్మా యాందిరయ్యా యాం చేస్తున్నా చిట్టి మంచిగా డ్రెస్ వేరే వేసుకోనా పొద్దుగానే తానం చేసి డ్రెస్ వేసుకుంటువి మళ్ళీ ఇంకోటి ఎందుకు మార్చినావు నువ్వు మరదలు వస్తుంది ఎట్లుండాలి డ్రెస్ సెట్ అయిందా లేదా చెప్పు ఫస్ట్ మరదలత్తి కొత్త డ్రెస్ వేసుకోవాలా ఇంకోటి 500 రూపాయల సెంట్ ఇదే కదా వాళ్ళకి సెంట్ ఎందుకు ఇంట్లోండి గట్ల అంటే మరదలు వస్తలేదా అనే నువ్వేనా పడుచుకోరనివా పెళ్లి కాననువా మరదలత్త అందనంగానే సూపర్గా రెడీ కావడానికి అన్ని చిత్రం చెప్తావు పౌడర్ ఏదే పౌడరా కళ్ళు కనిపిస్తలేవా గానే ఉండే ఇన్నే ఉంది ఏంది వీడియో చేస్తాను అనుకుంటానవా నా మనసులో ఏం లేదే నా మనసులో నువ్వు తప్ప ఎవరు లేరు నీకు తెలుసు కదా ఎందుకంటే ఆమె హైదరాబాద్ నుండి వస్తుంది పార్ష్ ఏరియా నుండి వస్తుంది కాబట్టి ఆమె కంటెంట్ ఉండడం కోసం ఇది అంతా గంతే లేదంటే లుంగి బనీను గవాటి మీదనే ఉంటాం కదనే రోజు మనం ఎడదాకా వచ్చిందో ఫోన్ చెప్పినా ఒకసారి ఫోన్ చేయి అరే ఫోన్ చేయి ఏడదాకా వచ్చిందో అసలే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది అరే నువ్వు చేయకుండా నాకు నంబర్ నేను చేస్తా నేను చేస్తా నా ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నాయి నేను చేస్తా హలో పింకీ ఏడదాకా వచ్చినవే ఏముండదే లొకేషన్ పంపుతా ర్యాపిడో బుక్ చేసుకో నీవు నాకు రావడానికి నేను మీరు తీసుకొస్తా అది బస్ స్టాండ్ కాడికి వచ్చింది పోయి తీసుకొస్తా అది ర్యాపిడోకి వస్తుంది నువ్వు పోను అవసరం లేదు ర్యాపిడోకి పైసలు బొక్క ఎందుకని లేనా ఏం కాదు పైసలు దానికే బొక్క నీకు కాదు కదా అది మరి ఊరు మంచిది కాదు మంది వాళ్ళు వీళ్ళు చూస్తే మంచిగా ఉండదు చిన్నపిల్ల అది లోక జ్ఞానం తెలియని పిల్లని మే తీసుకొస్తా లోక జ్ఞానం తెలియని హైదరాబాద్ లో పోయి బతకదు అది సప్పుడు ఏకత్తది అది ఎవడు ఎత్తుకపోడదు ఎందుకు ఇట్లా అనుమాన పడతానవే నా మీద నీ మధ్యలో బ్యాగ్ పెట్టే తీసుకొస్తానే ఏమద్దు
ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నువ్వు అవసరం లేదు అది అత్త ఆల్రెడీ ఒక్కింది రాపిడో. ఆగరా నేను తీసుకొస్తారా నువ్వు ఏమద్దు నడు అత్తపో నన్ను అంత తలకాయ నొప్పి లేపకు నేను తీసుకొని పో, నేను రాను పో రాను పో నేను ఎన్నే ఉంటా పో. నేను కూడా ఇక్కడనే ఉంటా అయితే. ఓ నాన్న బుజ్జుకొండ పోరాను లోపల పో, ఇక్కడ కూర్చుంటా నాకు హెడ్ఏక్ లేస్తుంది పో. అరే ఏమన్నా కథలు పడాలి. అసలు చిట్టి మీ చెల్లె ఇప్పుడు వైట్ రైస్ తింటుందా బగారా తింటుందే? చిట్టి ఇప్పుడు చికెన్ తేనా మటన్ తేనా? ఏం దగ్గర కోపంగా చూస్తాను. ఎన్నడన్నా నన్ను ఇట్లా అడిగినావా ఏం తింటావు షిట్టి అని? ఏ ఊకోవే, నీది కూడా ఆశేనా? నీది కూడా కోరికేనా? ఏం పెట్టినా తింటావు బర్ర తిన్నట్టు. అరే నా మరదలు హైదరాబాద్ నుండి వస్తుంది పాపం, మరి ఆమె ఏం తిన్నదో తినలేదో సప్పిడి కూడా హైదరాబాద్ ఏం తిన్నదో అని ఏదో అట్లా బావన్న మర్యాదకు ఏదో మరదలన్న ప్రేమతో చికెన్ తింటుందా మటన్ తింటుందా బగారనా ఉత్తన్నావా అని అడుగుతానా. అక్క పింకీ మంచుకున్నానే. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. దా బావేడక్క. నీ బావ అసలు ఉన్న బావ ఎందుకే నీకు సప్పుడు ఎంగిలేదురా. అయ్యి మరదలు వచ్చింది, మరదలు నాకు చేసుకోవచ్చా? నా పెళ్ళి పట్టుకో, నేను పట్టుకుంటే అయితే నీ అట్లా తిట్టో పోరి. ఇష్టాలు చెప్దాం విషెస్. పింక్ బావా మంచిగా ఉన్నావా? నీకేంది ఖతర్నాకున్నావు? అదే 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 బాగున్నా బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను కూడా బాగున్నా. తిన్నావా? తిన్నా. అరే వారే ఏముంది హెయిర్ స్టైల్? ఇది హైదరాబాద్ హెయిర్ స్టైలా? బొట్టు పిల్ల కమ్మలు ఏం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసినావు పింకి. అచ్చో ఇక్కడ ఏదో అంటిందిరా. ఏమంటుంది? ఓ అందమా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఊక బావా జోకులు రాగానే ఇంకా చెప్పాలి బావా. అవును బస్ జర్నీ ప్రాబ్లం కాలేదా? ఓయ్ నీ చేతులు నడుపులు జరాపితే అది ఇంట్లోకి వస్తుంది. ఏ గట్లా అంటానేందే? ఏదో మరదలు కొట్టట్లా చనువుతో ఇట్లా అంటాను అంతే. తెలుతాంది. ఏ ఈడుండి ఏం చేస్తానవి నువ్వు? ఇంట్లోనా? ఇంట్లోనా? నేను కూడా వస్తా. కాదే పొద్దున్నే బయలుదేరి నన్ను గింతలేంటి ఎందుకైందే వచ్చేసరికి? నేను పొద్దున్నే వచ్చినాక 10 గంటల వరకే దిగినా, కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఎట్లా చేయాలి చెప్పు? అందుకే నువ్వు ఫోన్ చేసేదాకా వెయిట్ చేస్తూ కూర్చున్నా తెలుసా అక్కడ. అయ్యో మొబైల్లో రీఛార్జ్ అయిపోయినాయా? చెప్పట్లేదేంట్రా పింకి నువ్వు నాకు? బావ లేడనుకున్నావా? చిట్టి మీ చెల్లె నంబర్ ఏమని సేవ్ చేసి ఉంటుంది ఇందులో? పింకీ. ఎందుకు పింకీ? ఎయిర్టెలా? 4999 వేసా చూసుకో, 1 year ప్యాక్. థ్యాంక్ యూ బావా. పర్లేదు అట్లా ఎప్పుడు బాధపడకురా. నేను లేనా? బావ ఉన్నాడు అనుకో, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్కసారి కళ్ళు మూసుకొని బావా అని పిలువు, నేను ఎదురుంటా కదరా, నేను ఎదురొస్తా. ఆడపిల్లలకి ఎప్పుడైనా మొబైల్లో రీఛార్జ్ ఉండాలి. నీకే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాల్ చేయి, నేను 5 నిమిషాలు నీ ముందు వాళ్తా. నా నంబర్ తీసుకో, నా ఫోన్ చేయి, నంబర్ తీసుకో. నీ నెంబర్ ఎందుకు ఇప్పుడు? ఏం మాట్లాడతానవే? మరదలన్న ప్రేమతో రీఛార్జ్ చేసిన. ఏం అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు దానికి. అరే నాకు తప్పు అనుకోకే. నువ్వు కథలు పడకు, నాకు తెలుసు. ఇంకా అందుకే నేను పోతాను. ఎందుకే నా అంత కుళ్ళు నీకు? అయ్యో ఏందక్క గట్లా బాధ పెడతాను బావని? పోరి నీకేం తెలియదు, అప్పుడేక మూసుకొని ఉండు నువ్వు, అర్థమైందా? నువ్వు బావది నెంబర్ తీసుకోకు, తీసుకున్నానుకో సంపత పోని నేను ఏమనుకుంటాను. గట్లా అంటానవేంది? ఎంత మంచిగా చూసుకుంటాడు. మరదలైనా నన్నే ఇంత మంచిగా చూసుకుంటానంటే భార్య అయినా నిన్ను ఇంకెంత మంచిగా చూసుకుంటాడో. నీ గురించి నీకు తెలియదే తల్లి. నువ్వు ఆయన నెంబర్ తీసుకున్నావు అనుకో సంపత నేను చెప్తానా?
చాలుగంతే, ఇంకోసారి నా ముందు బావని బాధ పెట్టకు. అబ్బో బాధ మస్తు శకల పడతానవే నువ్వు కూడా. పైకి చూడ్డానికి సొక్కం పూస లెక్కనే కనిపిస్తాడు. నువ్వు పోయి సపరేట్గా తానం చేసి ముగ్గేయి. నీకోసం చూసుకుంటే ఇంతసేపు ఉన్నా నేను ముగ్గేయకుంటా. ఎప్పుడో పొద్దుగాల వేయాల్సింది. పో నడువు, నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా దుకాణంలకు. ఏం చెప్తాను నా మరదలు, నా పిల్లం అయితే లేదుగా. అమ్మయ్యా కొంచెం డైలాగ్. వావ్ బాబా బాబా, ఇంత బాగుండేది పింకీ నీ ముగ్గు. కానీ ముగ్గు ఇంకా వేసుడు కంప్లీట్ కాలేదు కదా బావా. కంప్లీట్ కాలేదా? ఊరిని నువ్వు ముగ్గు కంప్లీట్ కాకుండా వేస్తేనే గింత బాగా వేస్తే, నువ్వు వేసే ముగ్గు కంప్లీట్ అయితే ఇంకింత బాగుంటుంది పింకీ. పింకీ అరే 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 అరే, అంత బాగున్నది కానీ ఆ మెడ ఒక్కటి బోసిపోతుంది. ఏ ఒక చైన్ ఎక్కడిది పింకీ, నువ్వు మంచుకున్నావు. మెడల తాళి ఉండాలి. ఆహా కట్టపోయినావు మరి తాళ్ళు నువ్వు. నేను ఎందుకు కడతాను తాళి, నువ్వు మంచుకున్నావు. మరి ఏం చెప్తాను కూర్చుండి రంగులు నింపుతానవా? అయిపోయిందానే ఇది? అయిపోయింది. పానాడు అన్నం తిందాం. సరే. ఓయ్ దా తిందాము, వంట అయింది. అత్తానా ఏమైంది ముఖం అంతా మార్చినావు? ఏం లేదక్క, అమ్మ నాన్న గుర్తుకొచ్చిళ్ళు. ప్రతి పండక్కి మనం అందరం ఇట్లనే కూర్చొని తినేటోళ్ళం కదా, అందుకే. అవునే నిజమే అది కూడా. ఏ పిచ్చిదనమానే నువ్వు. నేను లేనా, బావ లేడా చెప్పు. మొన్న మా అమ్మ వాళ్ళు సంబంధం చూసిల్లట కదనే, ఏమైంది? నచ్చింది అబ్బాయి నీకు? లేదక్క, అబ్బాయి నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకా? అందరు బావలెక్కనే ఉంటుందా చెప్పు? బావలెక్క మంచిగా ఉన్నోళ్ళు, బావలెక్క అర్థం చేసుకునేటోళ్ళు, బావలెక్క అన్నీ తెచ్చి పెట్టేటోళ్ళు, బావలెక్క చూసుకునేటోళ్ళు దొరుకుతారా ఏంది? నీకంటే అదృష్టం మంచిగా ఉన్నది కాబట్టి బావ దొరికిండు, మరి నాకు కూడా బావ లాంటి వాళ్ళు దొరకాలి కదా. ఊకోవే గట్లంటానవేందే? నీకు కూడా మంచి మొగుడు దొరుకుతాడే, నా ఆసుంటి మొగుడు దొరుకుతాడు సరేనా? వీళ్ళు ఏమాన నీకు? ఓయ్ ఏమా నువ్వు? ఈ కంచి దీని బాధ్యత మొత్తం నీదే సరేనా? మంచి అయినా షెడ్ అయినా అన్ని నువ్వే చూసుకోవాలి. దీన్ని నీ చేతిలో పెడతాను నేను సరేనా? చూసుకుంటా, నేను చూసుకుంటా, మంచిగా చూసుకుంటా, నీకంటే మంచిగా చూసుకుంటా. మేము లేమారా నీకు? బాధపడకు. నిజమా బావా? కానీ మీ అక్కకు ఓకే అయితే నాకు ఓకే. ఓకే ఏంటిది బావా? అదే ఇప్పుడు నీకు మెల్ల తాళి కట్టాలంటే మీ అక్క ఒప్పుకోవాలి కదా. ఏంది బావా, ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు మీరు మాట్లాడేది అదే కదా. నువ్వు నన్ను చూసి నవ్వినావు కదా పింకీ. ఏదో బావవి కాబట్టి నవ్వినా. నువ్వు సిగ్గుపడ్డావు. బావ కాబట్టి సిగ్గుపడ్డా? అంటే ఇష్టం అన్నావు కదా పింకీ. బావ కాబట్టి ఇష్టం అని చెప్పినా. ఓ పింకీ 4,000 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసిండే లోన్ తీసుకొని. మరి ఏంది బావా అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను? తప్పు తప్పు తప్పు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు తెలుసా?